ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మ్యాట్రిసెస్ ఇంటిజర్ ఈజ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ద 1 అంటున్నారు. దీన్ని మనకు ప్రూవ్ చేయమని చెప్తున్నాం అనమాట. సో మనం ఈ క్వశ్చన్ని మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్స్ చూసుకుంటే ఏంటి, స్టెప్ 1 వచ్చేసి n ఈజ్ ఈక్వల్స్ టు 1గా తీసుకుంటాం. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఏంటి, అజ్యూమ్ ఆఫ్ ఎస్ ఆఫ్ కే. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఏంటి, n ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ 1గా ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, ఎస్ ఆఫ్ n విత్ గివెన్ స్టేట్మెంట్, మనకి వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిసెస్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం n ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ n ఈక్వల్స్ టు k ప్రూవ్ చేస్తాం అనమాట. ఓకేనా, n ఈజ్ ఈక్వల్స్ టు 1ని చేస్తే అంటే n ప్లస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. a to the power of 1 అండ్ 1 ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 4 ఇంటూ 1 1 అండ్ 1 మైనస్ 2 ఇంటూ 1 చేస్తే ఎంత వస్తుంది, 3 మైనస్ 4 1 మైనస్ 1. ఓకేనా, అంటే ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ. నెక్స్ట్ స్టెప్ 2 అయితే స్టెప్ 2 వచ్చేసి ఏంటి, ఎస్ ఆఫ్ కేని అజ్యూమ్ చేసుకుంటాం. అండ్ ఎన్ ప్లస్లో కేని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ విధంగా మ్యాట్రిసెస్ వచ్చింది. అండ్ స్టెప్ 3 వచ్చేసి ఏంటి, ఎన్ ప్లస్లో కే ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ రూపంలో ఉంది, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ కదా. అంటే మనం ఏ రాసుకోవచ్చు, ఏ టు ద పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఏ టు ద పవర్ ఆఫ్ ఎన్, ఈ విధంగా రాసుకున్నాను కదా. ఏ టు ద పవర్ ఆఫ్ కే అనేది మనకు వచ్చిన మ్యాట్రిసెస్ అనమాట స్టెప్ 2లో. అండ్ ఏ మ్యాట్రిసెస్ అనేది వాళ్ళు మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్, ఈ మ్యాట్రిసెస్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఫస్ట్ కాలం అంటే 3 ఇంటూ 1 ప్లస్ 2k ప్లస్ మైనస్ 4k ఇంటూ 1. నెక్స్ట్ 1 ప్లస్ 2k ఇంటూ మైనస్ 4 ప్లస్ మైనస్ 4k ఇంటూ మైనస్ 1. 3 ఇంటూ k అండ్ ప్లస్ 1 మైనస్ 2k ఇంటూ 1 k ఇంటూ మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 2k ఇంటూ మైనస్ 1. 3 6k మైనస్ 4k అండ్ మైనస్ 4 మైనస్ 8k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4k. ఇది వచ్చేసి 3k అండ్ 1 మైనస్ 2k మైనస్ 4k మైనస్ 1 అండ్ ప్లస్ 2k. ఇప్పుడు సాల్వ్ చేస్తే 3 ప్లస్ 2k అండ్ ఇది వచ్చేసి ఏమొస్తుంది, 4k అంటే మైనస్ 4 మైనస్ 4k. ఇది వచ్చేసి 1 ప్లస్ k అండ్ ఇక్కడ వస్తుంది మైనస్ 4 మైనస్ 2k మైనస్ 1. సో నేను ఈ మ్యాట్రిసెస్ని k ప్లస్ 1 వచ్చేవి రాసుకున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు మనం k ప్లస్ 1ని ట్రూ అని ప్రూవ్ చేస్తేనే ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్ అనేది ట్రూ అన్నట్టు అనమాట. ఓకేనా, సో మనం చేస్తే రిటర్న్ మనకి ఇదే వస్తుంది, మ్యాట్రిసెస్ మనకి ఇదే వస్తుంది అనమాట టర్మ్. అంటే 1 ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 1 చేస్తే మనకు ఏమొస్తుంది, 1 ప్లస్ 2k ప్లస్ 2 అంటే 3 ప్లస్ 2kగా వస్తుంది. అంటే మైనస్ 4k చేస్తే ఇదే టర్మ్ వస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా చూసుకుంటే ఎస్ ఆఫ్ k ప్లస్ 1 అనేది ట్రూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.